జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది కొట్టకండి సార్ అయ్యా అబ్బో కొట్టకండి సార్ కొట్టకండి సార్ వద్దు సార్ కొట్టద్దు సార్ సార్ ఇంకా సేపు ఉంటే చచ్చిపోతాను సార్ దింపండి సార్ దింపండి సార్ ఒరే గుండో అన్నా ఈ బ్యాంక్ మేనేజరు ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పినాడ్రా మా బ్యాంక్ లో మీ డబ్బు వేస్తే సేఫ్ గా ఉంటుందని చెప్పినాడన్నా ఏం సేఫ్గా ఉండాదిరా బాంబేలో జాఫర్ గారు నా అకౌంట్ లో 10 కోట్లు వేస్తే మహంకాళి టెంపుల్లో ముత్యాలహారం మాయమైనట్టు మాయమైపోనాదిరా వీడిట్టా చెప్పడ్రా సార్ నేను ఇలా ఏం చెప్పలేను సార్ నాకేం తెలియదు సార్ ఆన్సర్ తెలీదు అంటే బెంచ్ ఎక్కించి వదిలేయడానికే నేను స్కూల్ టీచర్ని కాదురా బోసు ఒక డోసు ఇస్తే ఆ తర్వాత రక్తం కక్కుంటుందిరా నీ నోసు సార్ సార్ నాకేం తెలియదు సార్ వదిలేయండి నన్ను వదలండి సార్ నన్ను వదిలేయండి సార్ అబ్బా అబ్బా ఒరే బ్యాంక్ మేనేజరు ఆ కారం నీ ముక్కులో పోస్తే ఏమవుతురా అమ్మో చచ్చిపోతాను సార్ చచ్చిపోతాను అబ్బా ఒరే బ్యాంకు ఇప్పుడు చెప్పరా నా 10 కోట్లు ఎప్పుడు తెచ్చిస్తా సార్ నాకు కరెక్ట్ గా 10 రోజులు టైం ఇవ్వండి సార్ మీ డబ్బులు మీకు తెచ్చిస్తాను సార్ ఇవ్వకపోతే కోసి కారం రాసి కూర వండుకు తినేయండి సార్ ఇప్పుడు వదిలేయండి సార్ ఈ టైంలో ఎవర్రా వచ్చిండేదే ఏమో అన్నా అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా రే చూసిరా పోరా ఏం చేస్తున్నారు ఎంతసేపు తలుపు కొట్టాలి ఈయనెవరు మావయ్య? నేను బ్యాంక్ మేనేజర్ నమ్మా నమస్కారం నమస్తే అండి ఇవన్నీ ఏంటి ఈ తాడు కత్తులు కారం అమ్మా బిందో ఈ మేనేజర్ చికెన్ బాగా వండుతాడంట చిల్లీ చికెన్ వండుతాడంటే కారం తెప్పించిన అవునవును అవును చిల్లీ చికెన్ చిల్లీ చికెన్ చిల్లీ చికెన్ తాడు దేనికోసం? కోడి కోసం కోడిని ఇక్కడ ఎలాడగట్టే కింద మంట పెట్టే కారుస్తాడంట ఈటీవీ అభివృద్ధిలో చూశాడంట మరి కోడేది మావయ్య? అది పట్టడానికే కదా మన వాళ్ళు వెళ్ళి ఉండేది అర్థమైంది కానీ ఇవాళ ఎందుకు ఈ వంటల ప్రోగ్రామ్ డాడ్? ఏదన్నా స్పెషల్ గా చేద్దామని ప్లాన్ చేసినానులే. మేం బయట భోజనం చేసి వచ్చాం డాడ్, ఇక ఏం వండవసరం లేదు. ధను నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్తాను కదా పదా. ఒరే దన్నో నువ్వు పిల్లకేం చెప్పమాక, ఈ చికెన్ వండే విషయం తెలిస్తే ఆమె భయపడుతుంది. ఏ విషయం? అదేరా చిల్లీ చికెన్ ఎట్టా వండుతారు అనేది. పాపం చిన్న పిల్ల కదా భయపడుతుంది. అలాగే పదవిందు. అబ్బా గండం గడిచిందిరా. కోడలి పిల్లకే మన గురించి తెలిసిపోతుందేమో అని చాలా భయపడినా. మహాప్రభు మీరేంటో నాకు అర్థమైపోయింది. 10 రోజుల్లో మీ 10 కోట్లు మీకు హ్యాండ్ ఓవర్ చేయలేకపోతే ఏం చేస్తావు? నేను మీకు ట్రబుల్ ఇవ్వను, నేనే సూసైడ్ చేసుకుంటాను. ఈ చిల్లీ చికెన్ ప్రోగ్రామ్ నా వల్ల కాదు మహాప్రభు. బా లోపల ఏం జరుగుతుందో తెలిసి రావట్లేదురా. ఒరేయ్ కిటికీలు డోర్స్ అన్ని స్ట్రాంగ్ గానే ఉన్నాయి కదా. టెన్షన్ పడక, ఆమె బయటికి రావాలంటే ఈ డోర్ లో నుంచే రావాలరా. ఐఎమ్ వెరీ సీరియస్. గన్ చేతిలో పట్టుకోగానే సీరియస్ అవ్వక్కర్లేదు. బాండ్ సినిమా చూసావా? జేమ్స్ బాండ్ ఎప్పుడు నవ్వుతూనే షూట్ చేస్తాడు.
ఒరే ఆర్సి, లోపల ఏదైనా తేడా జరిగిందనుకో బాధ్యత నీదే. నువ్వే పెద్ద పుడింగిలాగా కట్లు విప్పావు కదరా స్నానం చేయమని. ఓకే, నేను చూసుకుంటాను కదా. దించు. ఆగు, ఆగలాగా. ఆగు. నువ్వు ఆడది గడప దాడితే అనే కాన్సెప్ట్ ఒప్పుకోలేదు కదా, అందుకే నేను సీత గీత దాడితే అనే కాన్సెప్ట్ వచ్చాను. అంతా మీ ఇష్టమేనా? నేను వెళ్ళేటప్పుడు గీత లేదు, వచ్చేటప్పటికి మీరు గీశారు కాబట్టి రూల్ ప్రకారం ఇది చెల్లదు. ఏ కోర్టుకెళ్ళినా నాకే న్యాయం జరుగుతుంది. కానీ భర్త కోర్టులో మాత్రం నీకు నిరాశ మిగులుతుంది. ఇది అన్యాయం. ఏమీ కాదే, అప్పట్లో రాముడే సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు. అగ్ని పరీక్ష అంటే ఏంటి మమ్మీ? అదొక ఎగ్జామ్ నాన్నా. ఓసి పిచ్చి మొహమా, మమ్మీని ఎందుకే పీక్కు తింటావు? ఓ వారం రోజులు ఏదైనా డైలీ సీరియల్ చూడు, యూ విల్ నో వాట్ ఈస్ అగ్ని పరీక్ష. నాకు అన్యాయం చేయకండి, మీకు నాకే ఒక పెళ్ళాన్ని. ఆ పాయింట్ వదిలేసేయ్. మా పిన్ని నాకు మళ్ళీ పెళ్లి చేయడానికి రెడీ అయిపోయింది. మీ పిల్లలకి తల్లినండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారులే, వాళ్ళకి నీ అవసరం లేదు. ఇంకో మాట చెప్పు. మీ మనవరాలకి నాయనమ్మనండి. నానమ్మని లోపల రానిచ్చి ఎగ్జామ్ పెట్టు. ఎగ్జామ్ ఏంటి? అదే మావయ్య, అగ్ని పరీక్ష. చూస్తుంటే అగ్నిగుండాన్ని రెడీ చేసి మీ అత్తగారిని అందులో తోసేట్టుగా ఉన్నావే. పరీక్ష మావయ్య గారిది, నాకేం పట్టింది? అత్తయ్య, మీరు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటేసి వచ్చేయండి, మావయ్య గారు క్షమిస్తారులేండి. శ్రావణి, అసలు తప్పే చేయని నన్ను ఈ నెల క్షమిస్తారు. పోనీ తప్పు చేసిన తర్వాత క్షమిస్తాడు. అబ్బబ్బబ్బబ్బా, మీ గోల ఎక్కువైంది. లక్ష్మి, నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఎవరితో మాట్లాడడానికి వెళ్ళావో, ఎవరిని కలవడానికి వెళ్ళావో చెప్పిన తర్వాత లోపలికి వచ్చాయి. అలా చెప్పాలని ఎక్కడ రాసలేదు, నేను చెప్పను. మావయ్య, మీరు పాకిస్తాన్ లా కాల్పులో విరమణలు చేపడితే అత్తయ్య ఇండియాలో చర్చలు చేస్తారు. చర్చలు ఎక్కడ జరుగుతాయి? ఇండియాలో. నోరు మూసుకుని లోపలికి పదండి, మీ సంగతి తర్వాత చెప్తాను. తాతయ్య, నాకు డౌట్. చెప్పరా బంగారం. అగ్ని పరీక్ష ఎలా చేస్తారంటే నాని కానీ నర్స్ కానీ కరెక్ట్ గా చెప్పలేదు. అయితే నాకు దాని గురించి డీటెయిల్ గా చెప్తావా? తర్వాత చెప్తాలే గాని పాదమే లోపలికి. హాయ్ మాస్క్. థాంక్ గాడ్, గదిలోనే ఉందిరా. అమ్మయ్యా. ఇందాక మార్కెట్ కి వెళ్ళినప్పుడు 2 ఐటమ్స్ చెప్పడం మర్చిపోయాను. వస్తున్నా. ఏంటవి? హెయిర్ డ్రయర్, పర్ఫ్యూమ్. అంటే ఇప్పుడు అవి తేవాలా? వద్దులే, నీకోసం నేను అడ్జస్ట్ అయిపోతా. రే వీడేంట్రా? మాస్క్, ఒకసారి లోపలికి వస్తావా? ఇప్పుడే వస్తా. రే 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 రే. వచ్చేసా. హౌ ఇస్ మై డ్రెస్? సూపర్. ఈ డ్రెస్ నాకు బాగా సూట్ అయింది మాస్క్. నీ సెలెక్షన్ సూపర్. నేను ఎప్పుడు ఇంతే. నాకు రేపు కూడా ఇంకో డ్రెస్ తీసుకొచ్చి పెట్టు. అలాగే, షూర్. చూడు, ఈడు బాబు సొమ్మేం పోయింది, కొంటాడ్రా. ఉషాని కుర్చీ కట్టేయకుండా వీడేంటి మాట్లాడుతున్నాడు? మరేమో మళ్ళీ నేను ఇప్పుడు కుర్చీలో కూర్చోబెట్టి లాగేస్తాను. నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఓకే, నాట్ ఎట్ ఆల్. అబ్బా, నువ్వు సూపర్. పర్లేదు, కట్టేస్తున్నాడు. ఏం చూస్తున్నావు మాస్క్? ఏం లేదు. నాకు అర్థమైంది. ఏమని? నీకు నన్ను నాకు సిగ్గేస్తుంది మాస్క్. అది నీతో ఆడుకుంటుందిరా అజ్ఞాని, అది తెలుసుకో.
మాస్క్ తీసుకో వెళ్ళు డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళు. డాక్యుమెంట్స్ ఎక్కడ? వెళ్ళు. Stop it! Damn it! Silly disturbance. ఇక్కడ నీ డ్రామాలు ఆపి డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. నిన్ను వదిలేస్తాం. ఏముంది వాటిలో? సీక్రెట్ చెప్పం. అయితే నేను కూడా సైన్ చేయను. పెట్టాలి. Go to hell. ఇలా కాదురా. ఒరే రారా, ఎన్నాళ్ళు ఇలా మొండికేస్తుందో చూద్దాం. రా వెళ్దాం. పదరా. జారి తుళ్ళిందవుతుంది. ఓ